అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 40వ శ్లోకం చదువుకుంటున్నాం. 39వ శ్లోకం నుంచి కూడా శ్రీకృష్ణుడు అర్జునునికి కర్మయోగ దృష్టితో యుద్ధం చేయటము సముచితమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. అలాగే కర్మయోగం గురించి భగవానుడు ప్రస్తావించారు 39వ శ్లోకంలో. అదే కంటిన్యూయేషన్. ఒక్కసారి సందర్భం గుర్తు చేసుకుందాం. ఈ విధముగా కర్మయోగ విషయమును ప్రస్తావించి ఇప్పుడు దాని మహాత్య రహస్యములను తెలుపుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం మనం. ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికి బీజనాశము లేదు, దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయము నుండి కాపాడును. ఇక్కడ 3-4 సెంటెన్సులు చెప్పారు కదా. ఈ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికి బీజనాశము లేదు. ఎందుకన్నారు బీజనాశనం లేదు అని? అంటే ఏంటి, ఫస్ట్ అది ఎందుకు లేదు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఒక మనిషి తన పొలమునందు గింజలు చల్లి వాటిని రక్షించకుండా నీరు పోయకుండా వదిలేస్తే అది నష్టం అయిపోతుంది కదా. ఆ గింజలు మొలకెత్తవు. అక్కడ వేసిన బీజము నష్టమైపోతుంది, బీజ నాశనం అయిపోతుంది. కానీ కర్మయోగ సాధనను ఆరంభించిన మానవుడు దానిని పూర్తి చేయకముందే మధ్యలో వదిలివేసిన ఆ సాధన వృధా కాదు. ఈ సంస్కారములు అంటే సాధన ఫలములు సాధకుని అంతఃకరణమునందు స్థిరమై మరొక జన్మయందు మరలా అతనిని సాధనలో నిమగ్నునిగా చేయును. కావున ఈ కర్మయోగ సాధనకును ఎన్నడూ బీజనాశనం లేదు. అందువలనే దీనిని భగవానుడు సత్ అని పేర్కొనను. బాగుంది కదా. అంటే అందుకే కదా పూర్వజన్మ సుకృతము గాని పూర్వజన్మ వాసనలని గాని పూర్వజన్మ నుంచి ఈ జన్మకి వస్తాయి అనేవి ఇలాంటి వాటి వల్లనే. ఇదొక మంచి ఎగ్జాంపుల్. మనం పూర్వజన్మలో కనుక ఈ కర్మయోగమును అనుసరిస్తే అది ఈ జన్మలో కూడా మనం కంటిన్యూ చేయొచ్చు అని అంటున్నారు. ఇక్కడ కంటిన్యూ అవుతుంది అంటున్నారు. సరే, అలాగే దీనికి అంటే ఈ కర్మయోగము ఈ నిష్కామ కర్మయోగం ప్రారంభించడం వలన దీనికి విపరీత ఫలితములు ఉండవు అని కూడా అన్నారు. అది ఎందుకు అన్నారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. సకామ కర్మలకు మంచి చెడు ఫలములు ఉండును. ఈ కర్మయోగమునందు ఫలేచ్ఛ లేకుండుటచే అంటే రిజల్ట్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయరు. దీని ఫలం దీని రిజల్ట్ ఇలా ఉండాలి అనే ఒక కోరిక ఆర్ ఎక్స్పెక్టేషన్ ఉండటం వలన దానికి విపరీత ఫలములు ఏమాత్రము ఉండవు. సకామ భావముతో దేవపితృ మనుష్యాది సేవలయందు ఏ కారణము వలనైనను లోపము జరిగినచో వారికి అసంతృప్తి కలుగుట వలన సాధనకును హానియు కలగవచ్చును. కానీ స్వార్థరహితమైన యజ్ఞ దాన తపస్సేవాది కర్మలను ఆచరించుటయందు లోపము జరిగినను దానికి విపరీత ఫలరూపమైన హాని జరగదు. రోగ నివారణకై సేవింపబడు ఔషధము అనుకూలము కానిచో అది రోగమును నివారింపకపోగా దానిని ఎక్కువ చేయవచ్చును. కానీ ఈ కర్మయోగ సాధనకు అట్టి విపరీత పరిణామము ఉండదు. ఆ సాధన పూర్తి కాకుండుట వలన ఈ జన్మయందు సాధకునకు అది పరమపద ప్రాప్తి కలిగింపకున్నను అతని పూర్వకృత పాపముల ఫలస్వరూపములను ఈ జన్మయందు సంభవించిన ఆనుషంగిక హింసాదుల ఫలస్వరూపములను అయిన తిర్యగ్యోనులలో జన్మించుట గాని లేక
నరకయాతనల ప్రాప్తి గాని కలగదు. పూర్వకృత శుభకర్మల ఫలరూపములైన ఇహ పరలోక సుఖానుభవములను పొందియే తీరును. అతడు పుణ్యాత్ములు చేరి ఉత్తమ లోకములను చేరి అచట చాలా సంవత్సరములు నివసించి మరల పవిత్రమైన శ్రీమంతుల ఇంట్లో జన్మించును, లేదా యోగుల వంశములో జన్మించి పూర్వాభ్యాస ప్రభావమున మరల సాధనను కొనసాగించును. అలాగే ఈ శ్లోకంలో ఈ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినా కూడా జన్మ మృత్యు రూప మహాభయం నుండి కాపాడును అని అన్నారు కదా, అదేంటో ఒకసారి తెలుసుకుందాం. ఆ మహాభయం అంటే ఏంటి, దాని నుంచి రక్షిస్తుంది అనటంలో వాళ్ళ అంతర్యం ఏంటి, శ్రీకృష్ణుడు అంతర్యం ఏంటి అనేది తెలుసుకుందాం మనం. ఇవన్నీ కూడా కొంచెం టఫ్ కాన్సెప్ట్స్ లాగా ఉన్నాయి కదా. ఇక్కడ ఏమంటున్నారు, కిందటి జన్మలో చేసుకున్నవి ఇలాంటి యోగం స్టార్ట్ చేస్తే, కర్మయోగం ఇలాంటివి స్టార్ట్ చేస్తే అవి నెక్స్ట్ జన్మలో కూడా అలాంటివి, అంటే అది కంటిన్యూ చేయడానికి సరిపడేలాంటి ఇళ్లలో కానీ వంశంలో కానీ జన్మించి వాటిని కంటిన్యూ చేస్తారని చెప్పారు ఇందాక. ఇవన్నీ కూడా కొంచెము అర్థం చేసుకోవడానికి మనకి ఎంతో విజ్ఞానం ఉంటే క్లియర్గా అర్థమవుతాయి. నా వంతు నేను ట్రై చేస్తున్నాను అర్థం చేసుకోవటానికి. ఇవన్నీ ఒకసారి చదివితే అర్థం, ఎస్పెషల్లీ ఈ శ్లోకం, ఈ ఒక్కొక్క స్టేట్మెంట్ తాలూకా మీనింగ్ ఇలా ఒకసారి చదవగానే అర్థమైపోతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను. చూద్దాము మనకి ఎంతవరకు అర్థమవుతుంది అనేది. ఈ కర్మయోగమును ఏ కొంచెము సాధనం చేసినా కూడా అది మహాభయం నుండి రక్షించును అని అంటలో అంతర్యం ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం మనం. ఈ కర్మయోగ సాధన సంపూర్ణ స్థితిని చేరినప్పుడు అది ఆ క్షణమే సాధకునకు పరమాత్మ ప్రాప్తిని కలిగించును. మనుష్యుడు దానిని కొంచెంగా సాధన చేసినా కూడా, అంటే సమత్వమునందు నిశ్చల స్థితిని పొంది ఆ సమభావముతోనే అంత్యకాలము వరకు ఏ కొంచెముగా కర్తవ్య కర్మలను చేసిన ఆ క్షణమే అతనికి నిర్వాణ బ్రహ్మప్రాప్తి కలుగును. అలాగే కొద్దిగా ఈ కర్మయోగమును ఆచరించుట వలననే ఇంతటి ఫలము లభించినప్పుడు ఇంకా సంపూర్ణ సాధన మహత్వం గురించి చెప్పాల్సిన అవసరం ఉందా? అలా కానిచో ఈ సాధన జన్మాంతరమునందు సాధకుని మరల సాధనయందు ప్రవర్తింపజేసి పరమగతిని ప్రాప్తింపజేయును. ఈ విధముగా అవకాశము ఉన్నంతలో తప్పక అతడు ఉద్ధరింపబడును. సకామ భావముతో మహాయజ్ఞములు, దానములు, తపశ్చర్యలు, తీర్థయాత్రలు, వ్రతములు, ఉపవాసములు మొదలగు కర్మలు వేల కొలది సంవత్సరములు చేసినను అవి వానిని సంసారము నుండి ఉద్ధరింపజాలవు. శాస్త్ర విహితమైన భిక్షాటనము, యుద్ధము, వ్యవసాయము, వాణిజ్యము, సేవలు, శిల్పాధికములైన కర్మలు కూడా సమభావయుక్తములగుట చేత అవి ఆ క్షణమే అతన్ని సంసారము నుండి ఉద్ధరించును. ఎలాగంటే కళ్యాణ సాధన యందు కర్మ కంటేను భావమే ప్రధానమైనది. సాధన కర్మ కంటే భావమే ప్రధానమైనది. చేసిన తప్పు అవునా కాదా అనే కన్నా ఆ తప్పు వెనకాతల్లో ఉన్న భావం ఏంటి అనేది, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు రాముడు వాలిని చెట్టు చాటు నుండి సంహరించడం పాపం, కానీ ఎందుకు సంహరించారు, ఆ భావం ఏంటి, ఇది మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం మనం. ఇది కర్మ కంటే కూడా భావమే ప్రధానమైనది అని. సరే, ఇంకొక దానికి మనం సమాధానం తెలుసుకుందాం. ఈ కర్మయోగం యొక్క కొద్దిపాటి సాధన ఇప్పుడు కొంచెం చేస్తేనే చాలు, కొంచెం ఆచరిస్తేనే చాలు ఆ మహాభయం నుండి సాధకుని రక్షించినప్పుడు
మరి సంపూర్ణ సాధన చేయవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు అంతే కదా, నాకు కొంచెం చేస్తే చాలు ఫలితం వచ్చేస్తుంది అన్నప్పుడు పూర్తిగా చేయవలసిన అవసరం ఏముంది? దానికి సమాధానం తెలుసుకుందాం. స్వల్ప సాధనయు సాధకుని రక్షించుననుటలో సందేహం లేదు. కానీ దానికి ఎంత కాలము పట్టుననే విషయమును చెప్పలేం మనం. ఈ జన్మలో గాని లేక జన్మాంతరమున గాని అతడు ఉద్ధరింపబడవచ్చును. ఎలా అంటే ఈ స్వల్ప సాధన క్రమముగా వృద్ధి చెంది సంపూర్ణ స్థితికి చేరినప్పుడే అతనిని ఉద్ధరించును. కావున శీఘ్రముగా శ్రేయస్సును కోరుకుని వారు ఉత్సాహముతో సంపూర్ణముగా సమస్థితిని పొందుటకు ప్రయత్నింపవలను. అలాగే మహాభయం నుంచి కాపాడుతుంది అని అంటున్నారు. అసలు మహాభయం అంటే ఏంటో తెలుసుకుందాం మనం. జీవులకు అన్నిటికంటే అధికమైనది మృత్యు భయము. అనంత కాలము వరకును పునః పునః అంటే పుట్టుచు గిట్టుచు ఉండుటయే మహాభయం. ఈ జనన మరణ రూప మహాభయమునే భగవానుడు రాబో శ్లోకములలో మృత్యు సంసార సాగరమని పేర్కొనెను. సముద్రమునందు అనంతమైన అలలు ఉన్నట్లే సంసార సముద్రమునందు జన్మ మృత్యు రూప తరంగములు అనంతముగా లేచుచూ పడుచూ ఉండును. సముద్ర తరంగములను లెక్కింపగలమేమో గాని పరమాత్మ తత్వము యొక్క యథార్థ జ్ఞానము కలుగునంత వరకు ఈ జనన మరణ రూప తరంగములను లెక్కింపలేము. ఇలాంటి మృత్యు రూప సంసార సముద్రము నుండి తరింపజేయుట అనగా శాశ్వతముగా జనన మరణముల చక్రము నుండి తప్పించి జగత్తునకు అతీతుడైన సచిదానంద ఘన బ్రహ్మ ప్రాప్తిని కలుగచేయుట. అదే మహాభయము నుండి రక్షించుటగును. ఒక రకంగా మోక్షం. నమస్కారం.